ఇతనికి టిప్పు సుల్తాన్ దర్బార్లో ఉద్యోగి అయిన ఆనందరాయుడు అనే మహారాష్ట్ర బ్రాహ్మణుడు సహాయకుడుగా పనిచేశాడు. వీరిద్దరూ కలిసి క్రొత్త నిబంధనలో 1వ కొరింథీ పత్రిక వరకు అనువాదం పూర్తి చేశారు. ఇది ఇలా ఉండగా లండన్ మిషనరీ సొసైటీకి చెందిన ఎడ్వర్డ్ ప్రిచెట్ అనే మిషనరీ ఆనందరాయుడు, జాన్ గోర్డాన్ అనేవారి సహాయంతో తెలుగు అనువాద కార్యక్రమాన్ని కొనసాగించాడు. అయితే ప్రిచెట్ 1824 సంవత్సరంలోను, గోర్డాన్ 1828 సంవత్సరంలోను మరణించారు. వీరిరువురు పాత నిబంధనలో చాలా భాగాన్ని తెలుగులోకి అనువదించారు. 1831 సంవత్సరంలో మద్రాస్ కమిటీ వారు ఆదికాండము మరియు నిర్గమాకాండములను 1 నుండి 22 అధ్యాయాలు ముద్రించారు. మద్రాస్ సివిల్ సర్వీస్ ఉద్యోగి అయిన సిపి బ్రౌన్ కూడా బైబిల్ను తెలుగులోకి అనువదించాడు. బ్రౌన్ తెలుగు భాషలో ప్రావీణ్యుడు. తెలుగు వ్యాకరణాన్ని, నిఘంటువును రచించిన పండితోత్తముడు. 1838 సంవత్సరంలో బ్రౌన్ అనువదించిన లూకా సువార్తను ప్రచురించడం జరిగింది. 1844 సంవత్సరంలో అనువాద సంఘం ఏర్పడింది. లండన్ మిషనరీ సొసైటీకి చెందిన మిషనరీలు ఆర్.డి. జాన్స్టన్, జె.డబ్ల్యూ. గోర్డాన్, జె. గోర్డాన్ కుమారుడు అనేవారు బైబిల్లో చాలా భాగాన్ని తెలుగులోకి అనువదించారు. బ్రౌన్ తన అనువాద ప్రతిని 1853 సంవత్సరంలో మద్రాస్ ఆక్సిలరీకి అందజేశాడు. బ్రౌన్ అనువదించిన తెలుగు బైబిల్ వ్రాతప్రతిని లండన్లోని బైబిల్ హౌస్ గ్రంథాలయంలో భద్రపరిచారు. 1854 సంవత్సరంలో పాత నిబంధన ప్రచురణ జరిగింది. 1857 సంవత్సరంలో సవరించిన బైబిల్ను ప్రచురించారు. వారు కాక మరికొందరు కూడా బైబిల్ను తెలుగులోకి అనువదించారు. జె. రెయిడ్ అనే లండన్ మిషనరీ సొసైటీ మిషనరీ అనువదించిన ఆదికాండమును 1841 సంవత్సరంలోనే మద్రాస్ ఆక్సిలరీ వారు ప్రచురించారు. అయితే ఆ తర్వాత అనువాద కమిటీ పని నిదానంగా సాగింది. క్రొత్త నిబంధన అనువాదం వచ్చేసరికి ఏ గ్రీకు మూలప్రతిని ఉపయోగించాలో వీరిలో ఏకాభిప్రాయం కుదరలేదు. చివరికి లండన్ మిషనరీ సొసైటీకి చెందిన ఎస్. వాట్ల, జాన్ హే అనేవారు ఈ కమిటీ నుండి